లవ్ అంటే ఒపీనియన్ ఏంటి? లవ్ అంటే ఒపీనియన్ అది లవ్ చేయడం, లవ్ చేసిన మనిషిని పెళ్లి చేసుకోవడం అంటే ఒక అదృష్టం. అది అందరికీ ఉండదు. అంటే ఇప్పుడు కొంతమంది మనం ఎవరైనా లవ్ చేసినాం అనుకో, ఆ లవ్ని దక్కించుకోవడానికి చాలా కష్టపడాలి. అన్ని కష్టాలు పడ్డా అది మనతో ఉంటుందా ఉండదా అర్థం కాదు. అది అసలు ఎలాంటి లవ్ అది క్వశ్చన్ చేస్తారు. మళ్ళీ మనం లవ్ చేసిన పర్సన్కి నచ్చాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చాలి, వాళ్ళ అక్కచెల్లెలకి నచ్చాలి, వాళ్ళ చుట్టాలకి నచ్చాలంటే ఏడ నచ్చుతాం మనం? నచ్చలేక మళ్ళీ దాని తగ్గట్టు కట్నం ఇవ్వాలి. లవ్ మ్యారేజ్ అయినా కట్నం ఇవ్వాలి. అందుకే నేను ఒక అబ్బాయిని లవ్ చేసిన, 4 years దాకా లవ్ చేసిన. తర్వాత తను వేరే పెళ్లి చేసేసుకున్నాడు. అట్లా అందుకే నాకు లవ్ అన్న నేను డిజర్వ్ ఇట్ కాదేమో, నాకు సెట్ అవ్వదేమో అన్న ఫీలింగ్లో ఉంటా. అంత ఈజీ కాదు లవ్ చేసిన పర్సన్ని దక్కించుకోవడం. నేనేం బిలీవ్ చేస్తున్నా తెలుసా, ఒక ఫాదర్ లేని ప్లేస్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏ ప్రేమ చూడలేనప్పుడు వచ్చే హస్బెండ్ ని అరే అసలు మంచిగా చూసుకునేటోడు. అలానే ఉన్నావు నువ్వు ఆ 4 years లవ్ లో? అతను నన్ను చాలా బాగా చూసుకున్నాడు, చాలా బాగా. అసలు ఎంత బాగా అంటే అదే ఫాదర్ లవ్. నాకు మేబీ నా ఫాదర్ ఉంటే కూడా అలా చూసుకోడేమో. సో అలా చూసుకున్నాడు తను. నన్ను వదిలేసాడని నాకేం హేట్ లేదు తన మీద. సో సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, తను వేరే పెళ్లి చేసుకున్నాడు. అట్లని నేనేం హేట్ చేయట్లే, ఆడ పెళ్లి చేసుకున్నాడు అది ఇదని. హ్యాపీగా బతకమని చెప్తా అంతే. తర్వాత ఎప్పుడు టచ్లోకి రాలే? టచ్లో ఉంటాం కదా, అసలు అనుకుంటాం విడిపోయిన గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ టచ్లో ఉంటారు కానీ ఉంటారు వాళ్ళు టచ్లో ఉంటారు, అందరికీ ఉంటారు. కాకపోతే ఎవరు లేరు టచ్లో లేరు అని చెప్తారు. అదే టచ్లో ఉన్నారు, వాళ్ళ లైఫ్ వాళ్ళే. మనం మళ్ళీ పుసుక్కని ఏదో నైట్ కోపం వచ్చి ఫోన్ చేసి మాట్లాడినాం అనుకో, వాళ్ళు ఆవిడన్నది అనుకో, అనవసరంగా విడిపోతారు నా వల్ల. అందుకే టచ్లో ఉంటారు. ఇప్పుడు ఏమైనా కాంప్లిమెంట్ ఇస్తుండొచ్చా? అంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న అమ్మాయి అట్లీస్ట్ తన పేజ్ క్రియేట్ చేసుకుంది ఎవరు సపోర్ట్ లేకుండా అనేది తను అబ్జర్వ్ చేసి ఏదన్నా. తను చాలా మోటివేట్ చేస్తాడు నన్ను, నువ్వు ఇది చేయి అది చేయి అని నన్ను చాలా సపోర్ట్ చేస్తాడు. ఎప్పటి వరకు నువ్వు ఈ డ్రెస్ చేసుకోవద్దు, నేను ఎక్స్పోజ్ చేసినప్పుడు నువ్వు ఇట్లా చెయ్యకు, నాకు ఇట్లా ఎప్పుడు అనలే. నీ నచ్చినట్టు నువ్వు బతుకని చెప్తాడు. ఇప్పటికి కూడా అదే, నీకు ఏది నచ్చితే అదే చేయి అంటాడు. అట్లా అందరికీ దొరకడు. అందుకే చెప్తున్నా, లవ్ రియల్ లవ్ ఈ రోజుల్లో రియాలిటీగా లవ్ చేసే వాళ్ళు దొరకడం కష్టం. ఒకవేళ దొరికినా అది నిలబెట్టుకోవడం కష్టం. అదేం దరిద్రమో నాకు అర్థం కాదు. తర్వాత ఎవరు రాలేదు మరి ప్రపోజల్స్ కానీ మ్యారేజ్ చేసుకుంటా? 6 నెలలే అయింది కదా, ఉన్నారు లైన్లో. కానీ నాతో 6 నెలలు అవుతుందా బ్రోకెన్? 6 నెలలు అవుతుంది అందుకే 6 నెలల నుంచి నేను యాక్టివ్గా లేకుండా సరిగా ఏం ఉండలే. బక్కగా అయిపోయినా, 10 kg లాస్ అయ్యా. ఓకే. సో అందుకని ఉన్నారు లైన్లో. కానీ ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోకపోవడానికి ఏంటి? ఇప్పుడు అంత మంచిగా సపోర్ట్ చేస్తున్నాడు, అంత మంచిగా మాట్లాడుతున్నాడు. ఫస్ట్ మా ఇద్దరు గొడవ అయింది. ఆ గొడవ కాక ఇంకొంచెం పెద్దగైంది. అట్లా నాకేమో టైం పడుతుంది. వాళ్ళ ఇంట్లో పాపం అతను నాపట్లేరు, సరే చేసుకో అని అడుగుతున్నారు. నేనేమో ఇప్పుడు చేసుకోలేను, తనకేమో ఆపట్లేరు. నన్నేం మోసం చేయలే, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ మీద విడిపోయి తను వేరే పెళ్లి చేసుకున్నాను. నా కెరియర్ ఇంపార్టెంట్ అని నేను అనుకున్నా. మరి అబ్బాయే కదా, ఆగలేకపోయాడా? ఇక అడగాలి, నువ్వే ఒకసారి అడుగు, ఏమంటాడు చూద్దాం. కామెంట్ ఏమైనా పెడతాడు. నువ్వు అమ్మాయివి ఇంట్లో కానీ ఇంట్లో మమ్మీకి ఫ్యామిలీస్ కానీ ప్రెజర్ చేస్తున్నా, తను నిన్ను అర్థం చేసుకొని ఆపుకొని నీ మాట స్ట్రాంగ్ ఉన్నందుకే వాళ్ళందరూ ఆగారు. అవునా కదా? అక్కడ అమ్మాయి కాదు కదా, అబ్బాయి మాట. రేపు అందరూ అంటారు కదా అమ్మాయిలు మోసం చేస్తారు, అబ్బాయిలు కూడా మోసం చేస్తారు కీర్తి. అబ్బాయిలు కూడా మోసం చేస్తారు. అమ్మాయిలు కూడా, నేను నా గురించి చెప్పట్లే కానీ అమ్మాయిలు కూడా బయటికి చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉంటాయి. వాళ్ళు ఏడుస్తారు, అది బయటికి తెలియనియరు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఏడిస్తే ఏమంటారు, ఎవడు దీన్ని ఏం చేసాడో వదిలేశాడో అందుకే ఇది ఏడుస్తుంది అని అంటారు. అట్లా అందరు పాపం అమ్మాయిలకి చాలా కష్టాలు ఉంటాయి. అట్లా నా అబ్బాయిలు మోసం చేశారు, సమానంగా ఉన్నారు, ఎవరిని ఏం అనలేము మనం. అయితే ఇప్పుడు కంప్లీట్లీ మల్లేశ్వరి డిప్రెషనా? లేదు, డిప్రెషన్ ఏం లేదు, అయిపోయింది. ఆ స్టేజ్ అయిపోయింది, వచ్చేసిన బయటికి. ఎన్ని మంత్స్ ఉండపోనీ డిప్రెషన్? 6 months ఉన్నా. డిప్రెషన్ కాదు కానీ ఇక అది కొంచెం బాధ. అదే ఇంకా వర్క్ చేయలేరు, వర్క్ ఏం దేని మీద ఫోకస్ ఉండదు, ఏదో వెళ్తా అన్నట్టు అయిపోతుంది లైఫ్. వర్క్ ఏం చేయలే, ఎవరితో మాట్లాడలే, బయటికి రాలే. అట్లా తర్వాత ఓకే మనకు ఇంకా తన లైఫ్ తను చూసుకున్నాడు, ఇంకా నా లైఫ్ నేను చూసుకోవాలి కదా. నాకు మా అమ్మ ఉంది, ఐ వాంట్ టు టేక్ కేర్ హర్. ఓకే.
అంటే కలలు కనిండొచ్చు కదా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇట్లా ఓ ఉండాలి life. మస్తు కలలు. లేదు నేను ఇప్పుడు ఇది చెప్తే మళ్ళీ పుస్తకం గొడవ అవుతుందేమో వాళ్ళ ఇంట్లో, కానీ మేమిద్దరం మంచిగా ఉన్నప్పుడు అందరికీ తెలుసు, వాళ్ళ ఇంట్లో తెలుసు, మా ఇంట్లో తెలుసు, అందరికీ తెలుసు. ఉమ్. తెలియని వాళ్ళు ఎవరూ లేరు మా సర్కిల్లో, అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో తన ఫ్రెండ్ సర్కిల్లో. ఇప్పుడు అప్పుడప్పుడు అంటారట అలా ఆవిడ ముందు ఆ, నా పేరు తీసి, అంటే ఆయన సైలెంట్గా పోతాడు. ఏమని అంటారు? ఏమంటారు, మీ మల్లీశ్వర్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని అంటారట. మొన్న మజాక సినిమా రిలీజ్ అయ్యాక చాలా మంది అన్నారు మల్లీశ్వరి మజాక సినిమాలో ఉంది అని ఫోన్ చేస్తారట. ఓకే. ఆయన ఏం చేస్తాడు, వేరే పెళ్ళి చేసుకున్నాడు, అది నాతో చెప్పలేడు పాపం. అప్పుడప్పుడు అనిపించేది మగాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి కీర్తి. మన దోస్తులతో ఇప్పుడు సపోజ్ నువ్వు నాకు క్లోజ్ ఫ్రెండ్ అనుకో, నాకు కష్టం వచ్చినా నాకు ఏది వచ్చినా నీతో చెప్పుకొని ఏడవచ్చు నేను. వాళ్ళు ఎవరితో చెప్పుకొని ఏడవలేరు పాపం, ఎవరితో పోయి బాత్రూంలో ఏడవలసిందే తప్ప వాళ్ళు ఎవరితో చెప్పుకొని ఏడవలేరు, ఫ్రెండ్స్తో చెప్పుకోలేరు. ఏడ్చే మొగోళ్ళని నమ్మొద్దంటారని పాపం. తనని నేను బిలీవ్ చేస్తా, అదే ఎట్లున్నా నువ్వు మంచిగా ఉండని చెప్తా అంతే. ఇప్పుడు కాదు, అది ఫ్యూచర్ ఇంకెప్పటికైనా నాకు వేరే వాళ్ళతో పెళ్ళైనా నేను అతనికి నేను ఎవరిని పెళ్ళి చేసుకున్నా నేను నా బ్రేకప్ గురించి ఖచ్చితంగా చెప్తా. షూర్ కదా, ఎవరు పాస్ట్ ఒక్కటైనా ఉంటుంది, ఎవరు పాస్ట్ అయినా కూడా అనుకుంటారు పాస్ట్ గురించి చెప్పొద్దు, పాస్ట్ గురించి చెప్పొద్దు మనం. ఎప్పుడు చెప్తారు తెలుసా, ఒక అమ్మాయి ఒకరితోనే ట్రూగా ఉండి పెళ్లి చేసుకుందానంటే చెప్తారు, పక్కా చెప్తారు. నేను ఖచ్చితంగా ఎవరైతే వస్తారో నాకు పెళ్లి చేసుకోవడానికి నేను అతనితో మొత్తం చెప్తా, ఇది నా లైఫ్, నీకు నచ్చుతుండో లేకపోతే పో అని చెప్తా. కానీ ఇది మళ్ళీ తర్వాత నువ్వు తీసి గొడవలు ఎన్నొద్దని క్లారిటీగా చెప్తా. అంతే, సింపుల్ థింగ్. ఆయనకి ఎన్నో ఉండొచ్చు, నీకు ఎన్నున్నా నాకు అనవసరం, నేను సాటిస్ఫైగా బతకడం కోసం అంతే. ఆ స్టోరీ ఒకటి ఉంది, నేను చెప్పుకుంటా అంతే. నాకు ఒకటే స్టోరీ కీర్తి, అంటే స్టార్టింగ్ నుంచి ఓకే నేను 21 నుంచి 24 వరకు నాకు ఒకటే స్టోరీ. నేను కర్నే లవ్ చేసిన, హ్యాపీ ఉన్నది. తర్వాత మా ఇద్దరి మధ్యలో చిన్నవి వస్తాయి, అంటే జలస్ ఫీల్ అవుతాడు తను, నన్ను ఎవరైనా చూస్తున్నా, నన్ను ఊరికి ఎవరైనా నాకు ఫోన్లో మెసేజ్ చేస్తున్నా కొంచెం జలస్ ఫీల్ అవుతాడు. ఓకే, జలస్గా ఫీల్ అవుతాడు. అయిపోయి చిన్న గొడవలు అయ్యాయి, ఇంకా ఆ చిన్న గొడవలు కాస్త పెద్దగా అయిపోయి బ్రేకప్ దాకా వచ్చాయి. ఓకే, తర్వాత బ్రేకప్ని కూడా మేమేం ఇది ఏంది కక్ష పెట్టుకొని నువ్వు ఎట్లా బతుకుతావు చూస్తానే అట్లేమనుకోవాలి, చిన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్స్. ఎవరి వల్ల ఎవరు బాధపడద్దు, అంత లవ్ చేసుకున్నప్పుడు బాధ పెట్టద్దు, పోనీ అని వదిలేలే పట్టుకొనే ఉన్నా, వేరే పెళ్లి చేసుకోవడం అంతే. మంచిగా ఉన్నాం ఇప్పుడు యాజ్ ఏ వెల్ విషర్ లాగా. లాస్ట్ ఎప్పుడు కలిసారు? ఫిబ్రవరిలో కలిసిన అనుకుంటా, తన ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఒకసారి కలిసిన ఫిబ్రవరిలో. ఓకే, తర్వాత నుంచి లాస్ట్ కాల్ చెప్తాం, ఎందుకులే కీర్తి, పుసుక్కున వాళ్ళకి విడాకులు అయితే మన ఇద్దరిని పిలుస్తారు ఆడికి. ఇంత బాధపడ్డావు అని తెలుసా? పోనీ తెలుసు, నేను ఎంత బాధపడ్డా, నేను ఏం చేసినా అని తెలుసు. ఇప్పుడు ప్రజెంట్ నేను ఏం చేస్తున్నా కూడా తెలుసు, అన్నీ తెలుసు. ఇంటర్వ్యూకి వచ్చారని కూడా తెలుసు. ఎందుకైతే మొత్తం బయట పెడతాం, ఇంటర్వ్యూ గురించి తెలియదులే, సరదాగా మన స్టేటస్లో స్టోరీలు చూస్తారు కదా. అంతే, నిజంగా బ్రేకప్ నుంచి బయటకు రావడం చాలా హార్డ్, చాలా అంటే చాలా. అదొక లైఫ్ అనుకుంటాము, ఆ లైఫే చేతిలో నుంచి వెళ్ళిపోయింది అని అంటే ఇట్లా బయటకు వచ్చినాం. నీ మోటివేషన్ ఏంటి? నా మోటివేషనా, ఇక మోటివేషన్ ఏముండదు కీర్తి. ఇప్పుడు మనం కష్టపడి వస్తున్న అమ్మాయిలం, సంపాదించుకుంటేనే మనకు తిండి వస్తుంది. కొన్ని సేవింగ్స్ ఉంటే 6 నెలల వరకు తిని పండుకున్నా, ఇంకా తర్వాత నేను కట్టాలి కదా, రెంట్లు కట్టుకోవాలి, ఇంటికి పంపించాలి, ఇవన్నీ ఉంటాయి కదా, లేచి కష్టపడాలి. ఇక ఎన్ని రోజులు ఏడుస్తాం? అవన్నీ డబ్బులు ఉన్న వాళ్ళు అనుకో, ఎన్ని సంవత్సరాలు డిప్రెషన్లో ఉన్నా నడుస్తుంది, ఎన్ని సంవత్సరాలు ఏం చేసినా నడుస్తుంది. మనకు నడవదు కదా, మిడిల్ క్లాస్ అమ్మాయిలకు నడవదు, కష్టం చేసుకుంటేనే, కష్టపడితేనే. ఆ కష్టమే మనల్ని నిలబెడుతుందంటావా? హార్డ్ వర్క్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. మనం స్టార్టింగ్ నుంచి ఎవరికైనా మనకు ఓవర్ నైట్ మనం సెలబ్రిటీస్ అయిపోతే అది ఎన్ని రోజులు నిలబడదు. పాపం బంగారాన్ని సెలబ్రిటీ ఏడుంది ఆ పిల్ల, అట్లా ఓవర్ నైట్ మనం ఏదైనా అది నిలబడదు. కష్టపడి వచ్చిన పేరే ఉంటుంది మనకి.